భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. చైనా తాలూకు ఆటోమొబైల్ అంటే మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కంపేర్ టు మన బజాజ్ అండ్ టీవీఎస్ వరల్డ్ ఓవర్ ప్రపంచం మొత్తం మీద మన టీవీఎస్ అండ్ బజాజ్ మోటార్ సైకిల్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. పర్టికులర్గా ఆఫ్రికన్ కంట్రీస్ ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, కంబోడియా ఇలాంటి అన్ని ప్లేసుల్లో కూడా మన బజాజ్ అండ్ టీవీఎస్. ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే 200 పైచిలకు చైనీస్ కంపెనీలు మొదలయ్యాయి. వాళ్ళ బళ్ళు ఎవడు కొన్న మనిషి. మొదట్లో ఏమైందంటే చైనీస్ బళ్ళు, ఇండియన్ బళ్ళు, జాపనీస్ బళ్ళు 3 ఉండేవి. జాపనీస్ బళ్ళు చాలా బాగుంటాయి కానీ కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్ ఎక్కువ. అది వాళ్ళ పాపం ఆఫ్రికన్ కంట్రీస్ అంటే పూర్ పీపుల్ ఉంటారు ఎక్కువ. వాళ్ళు రిక్వైర్మెంట్ కూడా బాగా పనిచేయాలి, తక్కువ ఫ్యూల్ కాల్చాలి, రిపేర్స్ తక్కువ ఉండాలి, బరువు లాగాలి. మళ్ళీ ఇద్దరు నలుగురు కూర్చుంటారు, లేదంటే బోర్డు లోడ్ వేస్తారు, పట్టుకెళ్తారు. సో ఈ రిక్వైర్మెంట్స్కి చైనీస్ అయితే మొదట్లో చౌక్గా అని చెప్పి కొనేశారు. కాకపోతే అది ఏంటంటే వాళ్ళు అసెంబుల్ అంటే ముక్కలు కింద విడగొట్టి అక్కడి నుంచి పంపిస్తారు, చైనా నుంచి ఇక్కడికి వచ్చి బిగించుకుని అమ్మేవాళ్ళు. అది చేశారు. కాకపోతే అది పర్ఫార్మెన్స్ వెరీ పూర్, అంటే మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ చేయడం లేడు. వాళ్ళు మెయింటెనెన్స్ సెంటర్స్ లేవు, అమ్మేసి ఉంటున్నారు అంతే. ఏ ప్రాబ్లం వచ్చినా మరి దాన్ని డస్ట్బిన్లో పడాడు మొత్తం. సో అది వైబిలిటీ లేదు ఇంకా, అంటే కాస్ట్ అంతా ఇప్పుడు ఎంత చౌకైనా రోజుకో బైక్ కొన్నాం కదా మనం, అలా ఉండేది పరిస్థితి. సో చైనాది ఫెయిలింగ్. అప్పుడు మన వాళ్ళు ఎంటర్ అయ్యండి ఇండియా వాళ్ళు ఈ గమనించి. జపాన్ కాస్ట్ ఎక్కువ, చైనా క్వాలిటీ తక్కువ. సో మన వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలిసారు, అక్కడే ప్లాంట్స్ పెట్టారు. మొదట్లో అసెంబ్లీ చేసేవారు, తర్వాత అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంచెం చేస్తున్నారు. తర్వాత లోకల్ మెకానిక్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి బాక్సర్ బండి అంటే ఇప్పుడు ఆ బాక్సర్ పెద్ద బండి, అందరికీ చాలా ఇష్టమైన బండి బజాజ్ బాక్సర్. ఇక్కడ ఇండియాలో కూడా కొనలేదు. మరి అది బాక్సరు, పల్సరు, అవి అలాంటి మోడల్స్ చాలా సక్సెస్ అయ్యాయి. బజాజ్ బాక్సర్ అయితే హిట్, సూపర్ హిట్. సో మొత్తం 160 పైచలకు చైనీస్ కంపెనీలు మూతపడిపోయాయండి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో మన వాళ్ళు ఎంటర్ అయ్యాక. సో వాళ్ళు బేసిక్గా వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ చేశారు, సర్వీసింగ్ సెంటర్స్ బాగా పెట్టారు, లోకల్ మెకానిక్స్ ట్రైనింగ్ ఇచ్చారు. చేసి మరి మీకు తెలుసు కదా ఇండియా మనం ఇంటెన్షన్ బాగుంటుంది. బేసిక్గా ఇండియన్స్ మన ఉద్దేశం సదుద్దేశం ఉంటుంది. వాడు సుఖపడాలి, వాడు బాగుపడాలి, మనకి మన డబ్బులు రావాలి. అంతేగాని నేను అమ్మేసి నా డబ్బులు చేస్తే చాలు, ఆడు ఎలా పోయే పని అన్న తీరు ఉండదండి. చైనా వాడు అంతా దొంగ బుద్ధిలే. సో అక్కడ సక్సెస్ అయిపోయినాడు, సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద టీవీఎస్ అండ్ బజాజ్ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ హీరో ఒకటి దట్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండి. 2-వీలర్ మార్కెట్లో మొత్తం 50% ఆఫ్ ద వరల్డ్ మార్కెట్ వాళ్ళు క్యాప్చర్ చేశారు. సో మన ఇండియన్స్ సత్తా అలా ఉంటుందండి, తెలుసుకోండి, గర్వపడండి. చైనా వాళ్ళు మీకు తెలిసినట్టే ఎదవాలని కూడా తెలుసుకోండి, జాగ్రత్త పడండి. చైనా ప్రోడక్ట్ కొనకండి. నేను కూడా అనవసరంగా ఇక్కడ మనకంతా ఫ్యాడ్ అంటే ఎఫ్జెడ్, యమహా, లేదంటే ఇంకోది కవాసాకి, ఏదో మనం జాపనీస్ కొంటాం. మా అబ్బాయి అలా కొన్నాడు, ఐ డోంట్ లైక్ ఇట్. సరే, ఈ మాట నుంచి విల్ గో ఫర్ బజాజ్ ఆర్ టీవీఎస్ ఆర్ హీరో. జై శ్రీరామ్.